ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా మరి కాసేపట్లో రైతుల ఖాతాల్లోకి డబ్బులైతే వేయబోతున్నాయి. ఇక కేంద్ర ప్రభుత్వం తరపున 4,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం తరపున 13,500 రూపాయలు అయితే జమ చేయబోతున్నాయి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు. ఇక ఈ డబ్బుల్ని ఎందుకు జమ చేస్తున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి. వీడియో కిందనే ఉంటుంది లైక్ బటను, లైక్ చేసేయండి. అలాగే తెలిసిన బంధువులకు, స్నేహితులకు వీడియోను షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే అలానే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఎన్నో పథకాలను అయితే అమలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి 3 విడతల్లో విడతకు 2,000 రూపాయల చొప్పున 6,000 రూపాయలను అయితే జమ చేస్తూ వస్తుంది. ఇప్పటి వరకు చూసుకుంటే 16 విడతల డబ్బులను అయితే విడుదల చేసింది. ఇక 17వ విడత నిధులను ఈ నెల చివరి వారం నుంచి రైతుల ఖాతాల్లోకి అయితే జమ చేయబోతుంది. ఇక గతంలో ఎవరికైనా సరే పీఎం కిసాన్ 16 విడత జమ కాకుండా ఉంటే ఈ 16 విడత 2,000 రూపాయలతో పాటు 17వ విడత విడుదల చేసే 2,000 రూపాయలు, మొత్తం 4,000 రూపాయలు ఒకేసారి రైతుల ఖాతాల్లోకి జమ కావడం జరుగుతుంది. ఇక అంతేకాకుండా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటే మనకు రైతు భరోసా పీఎం కిసాన్ కింద 13,500 రూపాయలను అయితే జమ చేయబోతుంది. ఇక ఇప్పటి వరకు చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా మనకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిపి రైతులకైతే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా 4,000 రూపాయలు, రైతు భరోసా పీఎం కిసాన్ ద్వారా ఒకేసారి 13,500 రూపాయలు, ఇన్పుట్ సబ్సిడీ ద్వారా రైతులకు వారు నష్టపోయినటువంటి పంటను బట్టి ఎకరానికి 10,000 రూపాయల నుంచి కూడా డబ్బులు అయితే జమ అవుతున్నాయి.